హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఆవిడ మా ఇంటి దగ్గరలో ఉన్న కొన్ని కొబ్బరి చెట్లకు కాస్తున్న కాయలను తీసుకురావడానికి వెళ్ళిందండి. అంటే ఈ కాయలను ఎవరు తీయకపోవడంతో వాటంతట అవే రాలిపోతున్నాయి, ఈ డొంకలు అలా ఉండిపోతున్నాయి అన్నమాట. కాబట్టి వీటిని తీసుకురావడానికి వెళ్ళి తీసుకొచ్చి వీటిని సేవ్ చేస్తుందన్నమాట. అయితే ఈ కొబ్బరి చెట్లు మావి కదండి, వేరే వాళ్ళవి. ఈ చెట్లు గలవాళ్ళు ఈ కొబ్బరికాయల రేటు తక్కువగా, కొబ్బరి చెట్టు ఎక్కి తీసేవారి రేటు ఎక్కువ కావడంతో ఇలా కొన్ని తక్కువ కాయలు కాసే కొబ్బరి చెట్లను తీసుకోకుండా ఇలా వదిలేస్తారండి. వాటంతట అవే రాలిపోతాయి, ఎవరైనా తీసుకోవచ్చండి, ఏమీ అనరు. కాబట్టి మా ఇంటి దగ్గరలో ఉండడంతో మా ఆవిడ రోజు వీటిని సేకరించి దాస్తుందన్నమాట. అంటే ఇది కొబ్బరి నూనె ఆడించుకోవడానికి బాగుంటుందని. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, యూట్యూబ్లో మంచి కొబ్బరి నూనె ఎలా తీసుకోవచ్చు అని చేసే వీడియోలు మేము చూసినప్పుడు అవి సరైన పద్ధతిలో చూపించట్లేదండి. చాలా శ్రమతోటి కూడిన పద్ధతిలో చూపిస్తున్నారు. కొబ్బరికాయలు కొట్టడం, మళ్ళీ వాటిని ఒలిచి లోపల ఉన్న గుంజిని తీయడం, మళ్ళీ గ్రైండర్లో ఆడడం, దాన్ని మరగపెట్టడం, ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని కొబ్బరి నూనె తీయడం, అది చాలా శ్రమతో కూడిన పద్ధతి అన్నమాట. ఆ విధమైన పద్ధతిని యూట్యూబ్లో వీడియోస్లో మేము చూసాము. కాబట్టి అలా కాకుండా పల్లెటూరులో ఏ విధంగా ఈ నూనెని తీస్తారు అనే సులువైన మార్గం, అంటే కొబ్బరికాయలను ఎక్కువగా ప్రతి రైతు కూడా ఎక్కువగా ఏ పద్ధతిలో తీస్తాడనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చండి. పల్లెటూరులో అయితే ఈ వీడియో చూడక్కర్లా, మీకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి పట్టణంలో ఉన్నవాళ్ళు, దీనికోసం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ వీడియోని చూడండి. ఇలా మా ఆవిడ మా ఇంటి దగ్గర ఉన్న చెట్లకు రోజు 2-3-4 కాయలు రాలిపోయి ఎవరు పట్టుకెళ్లకుండా డొంకల్లో ఉండిపోవడంతో రోజు తీసుకొచ్చి ఇలా జాగ్రత్త చేసిందన్నమాట. ఇగో వాటన్నిటిని ఒక చోటేసి ఇలా ఒలుస్తున్నాను. కొబ్బరికాయ తీత తీయించిన కాయల కన్నా వాటంతటవే చెట్టునిలా రాలిపోయిన కాయలకి బాగా ఎక్కువ నూనె వస్తుందండి, స్వచ్ఛమైన నూనె కూడా వస్తుందన్నమాట. ఎందుకంటే ఇందులో పెద్దగా నీళ్ళు ఉండవు, నీళ్ళన్నీ ఆరిపోతాయి, లోపల ఉన్న గుంజు బాగా దల్చరగా తయారైపోతుంది అన్నమాట. కాబట్టి మంచి నూనె వస్తుంది ఇందులో నుండి. ఈ కొబ్బరికాయలు తొక్క గుల్లగా ఉన్నవైతే ఇలా ఒలిచేస్తారండి. రెండోది, దేవుడి దగ్గర మనం కొట్టుకోవడానికి కూడా ఈ విధంగా ఒలుస్తారు. కొంచెం చిన్నగా ఉన్నాయి, బాగా బీసిపోయి ఏం చేస్తారంటే వలవడానికి కొంచెం కష్టమని ఇలా బద్దలు కొట్టేస్తారన్నమాట. గుణపంతో కానీ లేదా గొడ్డలతో కానీ ఇలా పగలగొట్టేస్తారు. ఈ విధంగా ఇలా పగలగొడతారన్నమాట. మనకు కావాల్సింది లోపల ఉన్న గుంజే కాబట్టి మనం పగలగొట్టేసినా పర్వాలేదు. అంటే వలవడం కన్నా ఇది చాలా సులువైన పద్ధతి అండి. ఒక కాయ ఒలిసే లోపట్లో ఇవి దాదాపు 10 కాయలు పగలగొట్టేయచ్చు అన్నమాట. ఇలా పగలగొట్టిన కాయలని మళ్ళీ ఎండలో పెట్టేస్తారండి. ఇలా నూనె ఆడించడానికి పగలగొడుతుంటే మా ఓడికి ఒక కాయలో కొబ్బరి పువ్వు కనిపించిందండి. ఈ కొబ్బరి పువ్వు అంటే లోపల ఈ విధంగా ఉంటుందండి. దీన్ని తింటారు, చాలా బాగుంటుంది. తాటిలో అయితే మీకు బుర్రగుంజల వీడియో చేశాను కదండి, అది చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది చాలా తీయగా రుచిగా ఉంటుంది. కొన్ని పట్టణాల్లో కూడా వీటిని అమ్ముతారండి. లోపల ఈ పువ్వు తయారవడానికి కారణం ఏంటంటే, బాగా తయారైపోయిన కొబ్బరికాయకి చెమ్మ తగిలితే ఈ విధంగా లోపల పువ్వు తయారవుతుందండి. అప్పుడు దాని నుండి మొక్క వస్తుంది అన్నమాట. ఈ పువ్వును మనం పట్టణంలో కొనుక్కున్నప్పుడు మనకు డౌట్ వస్తుందండి, ఆ కొబ్బరికాయ 20 రూపాయలు ఉంటుంది కదా, ఈ పువ్వు 10కి 5కి ఇచ్చేస్తారు, ఎలా సాధ్యమని మనకి డౌట్ వస్తుంది. దానికి గల కారణం ఏంటంటే, ఈ పువ్వు మనం తీసుకున్నా కూడా వెనకాల ఇది కానీ చూడండి, లోపల భాగం ఉండిపోద్ది, అది మళ్ళీ మనం నూనె ఆడించుకోవడానికి పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి ఈ పువ్వు వచ్చినంత మాత్రాన్ని కాయ వృధా కాదు. ఈ మొక్క ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే దీంట్లో పువ్వు తయారవుతుంది అన్నమాట. ఈ కారణంతో మనకి ఈ పువ్వుని తక్కువ రేట్లో మనం సిటీలో కొనుక్కోగలుగుతాం అన్నమాట. అలా పగలకొట్టిన కాయలు కొన్ని రోజులు ఈ విధంగా ఎండలో ఆరబెడతారండి. ఒక మంచం లాంటిదన్నా లేదా ఏదైనా వేసి దానిపైన ఇవన్నీ కూడా ఆరబెడతారు. అంటే కింద ఆరబెడితే వాటికి మళ్ళీ చీమలు అవి పట్టేస్తాయని ఈ విధంగా ఈ మడత మంచం అన్న వేసి వాటిపైన ఆరబెడతారన్నమాట. ఇలా ప్రతిరోజు ఉదయం ఎండొచ్చాక ఎండలో ఆరబెట్టి మళ్ళీ సాయంత్రం తీసేసి లోపల పెట్టేస్తారు. అలా కొన్ని రోజులు ఆరిపోయాక వీటన్నిటిని ఒక చోట పెట్టి వాటిని కొడవలతో తోడేస్తారు. అంటే మనం ఈ కాయల్ని
బద్దలు చేసిన వెమ్మటే అయితే ఇంత సులువుగా రావండి తోడడానికి. ఇవి కొన్ని రోజులు ఇలా ఎండలో ఆరబెట్టడంతో ఇవి చాలా సులువుగా వచ్చేస్తాయి, అంటే దగ్గరగా ముడుసుకుపోతాయి. ఇందులో ఉన్న వాటర్ ఆవిరవడంతో ఇవి మొత్తం దగ్గరగా ముడుసుకుని ఇలా తీయడంతో వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా తోడేసిన ఈ గుంజు భాగాన్ని మళ్ళా బారుగా ఒక ముక్కల కింద చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేస్తారనమాట. ఎలా అయితే మళ్ళీ సులువుగా ఆరిపోతాయి కాబట్టి. అక్కడ మనం ఆడించే దగ్గర మిషన్ దగ్గర కూడా ఇవి చాలా సులువుగా ఉంటాయి. అవే వాటంతటా అవే అలా ఉంచేస్తే అక్కడ అతను కూడా ఆడడానికి వీలవదు. కాబట్టి వీటిని అన్నిటినీ కూడా మళ్ళీ ముక్కల కింద కట్ చేసేస్తారు. అలా కట్ చేసాక మళ్ళీ ఎండలో కొన్ని రోజులు ఆరబెడతారండి. వీటిని ఎంత ఎక్కువగా ఎండలో ఆరబెడితే అంత స్వచ్ఛమైన నూనె వస్తుంది అనమాట. అలా కాకుండా మనం బద్దలు కొట్టిన వెంటనే వీటిని ఆడితే మొత్తం పాలు కింద తెల్లగా వచ్చేస్తాయి. మనం కొంచెం ఎండబెట్టుకుని పట్టుకెళ్తేనేమో కొంచెం మడ్డిలా వస్తుంది. అలా కాకుండా పూర్తిగా అంటే మనం ఇలా ఇరిస్తే ఇరిగిపోయి అంత బాగా ఎండబెడితే వీటిలో ఇంకా నీరు ఏమాత్రం కూడా లేని మూలనే ఆ పాలుగా ఉన్నదంతా కూడా మంచి నూనెగా మారిపోతుంది అన్నమాట. ఈ విధంగా స్వచ్ఛమైన నూనె వస్తుందండి. ఈ విధంగా బాగా ఎండిపోయిన ఈ ముక్కలను నూనె ఆడే చోటికి తీసుకెళ్తామండి. అక్కడ తీసుకెళ్ళాక అతను కూడా ఈ విధంగా ఇరిసి చెక్ చేస్తాడనమాట. ఒకవేళ సరిగా ఆరకపోతే మళ్ళీ ఎండబెట్టుకుని పట్టురమ్మని పంపేస్తాడు. ఇదిగండి ఇప్పుడు మనం నూనె ఆడించే చోటుకి వచ్చాము. ముందుగా మనం పట్టుకెళ్ళిన ముక్కలు ఎన్ని కేజీలు వచ్చిందనేది ఈ కాటాలో తోస్తారండి. ఆ తర్వాత ముక్కలు పట్టుకెళ్ళి ఈ మిషన్లో వేస్తారు. దీన్ని మా ఊళ్ళంతా నూనె ఆడే గానుగ అంటారు, కానీ దీని పేరు ఎక్స్పెల్టర్ అంట. ఇతను అడిగితే దీని పేరు ఎక్స్పెల్టర్ అని చెప్పాడు. దాంట్లో వేసి ఆ మొక్కలు కొంచెం కొంచెంగా ఆ బెజ్జంలోకి తోసేస్తాడండి. అదంతా నలిగిపోయి నూనెమో చిన్న బకెట్లోకి ఈ నలిగిపోయిన ముక్కలన్నీ ఒక తెలాపిండి అచ్చు ఉంటుంది కదండి, అలా అచ్చులా ఒక పెద్ద బౌన్లో పడిపోద్ది అనమాట. ఇదేనండి. ఈ విధంగా ఆడేసిందంతా అలా బ్లాక్ వచ్చేస్తుంది. అది పెద్ద బౌన్లో పడిపోద్ది. నూనె లాంటిదేమో పక్కన ఒక గరాట ఉన్నచ్చు ఉండి అతను లాగుతున్నాడు. దాంట్లో ఒక బకెట్లోకి ఏమో నూనె వచ్చేస్తుంది. మళ్ళీ సెకండ్ ట్రిప్ మళ్ళీ వేస్తాడండి ఆ నలిపేసిన దాన్ని. అంటే 3 సార్లు 4 సార్లు అలా వేస్తాడు. పల్లెటూరులో ఉన్న వాళ్ళు చాలామంది ఈ విధంగానే నూనె ఆడించుకుంటారండి. అంటే సిటీలో ఉన్న వాళ్ళు పల్లెటూరులో ఉన్న వాళ్ళు పెద్దగా కొనుక్కోక్కర్లేదు. కాలువ గట్ల మీద గట్ట చాలా కొబ్బరికాయలు రాలిపోతూ ఉంటాయి. అవన్నీ పోజేసి ఒక మూటల్లో ఒక రోజుని ఎక్కువ అయ్యాక వాటన్నిటిని మేము చేసిన ప్రాసెస్లోనే మొత్తం చేసి ఇలా ఇక్కడ పట్టుకొస్తే వీళ్ళు ఆడి మనకి నూనె ఇచ్చేస్తారనమాట. ఇది అండి నూనె ఆడేసాక ఇది ఈ విధంగా మడ్డిగా వస్తుంది అన్నమాట. ఫస్ట్ దీనిని ఒక చోట పెట్టి వారం రోజుల పాటు కదపకుండా అలా ఉంచేస్తే చక్కగా నీట్గా తేరికిపోద్దండి. మడ్డంతా ఎల్లో కలర్లో లాస్ట్ని కొంచెం అట్ట కింద కట్టేస్తుంది అనమాట. పైనంతా కూడా చక్కగా నీట్గా తేరికిపోతుంది. ఈ నూనె చాలా సువాసన వస్తుందండి. మనం ఎంత ఎండబెట్టుకుంటే ముక్కల్లో అంత బాగా సువాసన వస్తుంది అనమాట. మనం కొట్ల దగ్గర కొన్నది మరీ ఇంత సువాసన ఇంత నీట్గా ఉండదండి. దాని మీద ఇది అయితే చాలా బెటర్గా ఉంటుంది. ఓకేనండి, మరి ఈ రోజుకి ఇదే వీడియో. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడు జ్యోతి.